వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెనాలిని అభివృద్ధి పరుస్తామని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలుగు జనచైతన్య యాత్రలో భాగంగా పట్టణ 6, 7, 8 వార్డుల్లో నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు కోసం ఏ విధంగా కష్టపడ్డారో ప్రజలు కూడా అదే విధంగా ఆదరిస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం స్పందించే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, తాము ఆ విధంగానే ముందుకు వెళ్తామని అన్నారు. అన్ని చోట్ల అభివృద్ధి జరిగే విధంగా పనిచేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. 6వ వార్డులో పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, తమ ప్రభుత్వం రాగానే వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఘన స్వాగతం పలికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వార్డులో కూడా కేకులు కట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రాబోయే రోజుల్లో ఒక మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తు కోసం కష్టపడ్డారో ప్రజలు కూడా ఆ విధంగానే అభిమానిస్తూ ఆదరిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కోరుకునేది ఒక మంచి ప్రభుత్వం, బాధ్యత కలిగిన ప్రభుత్వం, ప్రజల కోసం స్పందించే ప్రభుత్వం. ఖచ్చితంగా ఆ విధంగానే మేము ప్రతి అడుగు ముందుకేసుకుంటూ రాబోయే రోజుల్లో అద్భుతమైన సంక్షేమం, తప్పకుండా అభివృద్ధి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దేశంలో అనేక ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కొత్త ఆలోచనలతోటి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే విధంగా అన్ని చోట్ల కూడా అభివృద్ధి జరిగే విధంగా కష్టపడతాం. 6వ వార్డులో ఈరోజు కూడా చాలామంది పాపం అడిగేది ఇంకా కొంచెం పెన్షన్లు రావాల్సిన విషయం ప్రస్తావించారు. అదేవిధంగా రోడ్ల విషయంలో మరమ్మతులు చేయాల్సింది ఖచ్చితంగా ఇంకా ఉంది. వీటి గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామని ప్రజలందరూ కూడా తెలపడం జరిగింది. ఈరోజు 6, 7, 8 ఈ 3 వార్డులు కూడా పర్యటించుకుని రేపటి రోజున 9, 10, 11 వార్డులో పట్టణంలోనే మా ప్రచారం సాగుతుంది. యువతరం ముందుకు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విద్యా సంస్థల్లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పురిపాలెం రోడ్లోని గుప్తా కాలేజీ నందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు పొందిన యువతీ యువకులందరూ స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకుని
మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడిన వారవుతారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అనుష, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జెడ్ సుధాకర్, ఎస్ఎల్ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏ రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, గుప్తా కాలేజీ సిబ్బంది, మున్సిపల్ మరియు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మే 2వ వారంలో ఎన్నికలు వస్తున్నాయి. 13వ తారీఖున అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి జరగబోతున్నాయి. కాబట్టి మనం 2 ఓట్లు ఒకేసారి వేయబోతున్నాం. ఈ యొక్క ఓటింగ్కి సంబంధించి చక్కటి ఏర్పాట్లు పోలింగ్ బూత్లలో అయినాయి. ఎండలు ఉన్నాయని చెప్పేసి ఒకవేళ ఇది కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలి. అందులో భాగంగానే ప్రతి ఓటరుకు అవగాహన రావాలి. ప్రతి ఓటరు ఆ యొక్క ఓటింగ్ సెంటర్కి వచ్చి ఓటు వేయాలనే ఆ కార్యక్రమం ద్వారా రకరకాల ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఈరోజు ఇక్కడ బురిపాలెం రోడ్లో నుండి గుప్తా డిగ్రీ కాలేజీలో విద్యార్థుల చేత ఈ యొక్క ఓటర్ అవగాహన కార్యక్రమం గురించి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశాం. చాలా చక్కటి స్పందన ఉంది. వీరందరూ కూడా ఉంటారంటే మేము ఓట్లు వేస్తాము, మా ఇంట్లో వాళ్ళతో అందరితో కూడా ఓట్లు వేయిస్తాము, అదేవిధంగా మేము వేస్తున్నాం, మరి మీరు అని చెప్పేసి వాళ్ళొక ప్రశ్న మన అందరికీ కూడా ఇస్తున్నారు, సంధిస్తున్నారు. కాబట్టి ఓటర్లందరూ కూడా గమనించాలి. మీరందరూ కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్పంచుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మండలంలోని నదీ పరివాహక ప్రాంతం లంక గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మండలంలోని చింతమోటు కొత్త కాలనీ ప్రారంభంలో ప్రజలు గజమాలలతో ఆనంద్ బాబుకు ఘన స్వాగతం పలికారు. మహిళలు దారి పొడవునా హారతులిచ్చారు. ప్రచార రథంలో దారి పొడవునా భారీగా ప్రజలు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీగా పాల్గొన్నారు. మండలంలోని చింతమోటు, పెదలంక, పెసర్లంక గ్రామాల్లో ప్రచార రథంపై నుంచి కిందకు దిగి అడుగడుగున ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసమే ఉమ్మడిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు సూపర్ 6 పథకాలను ప్రకటించారని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని, భారీ మెజార్టీతో తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు ఆనంద్ బాబు హామీ ఇచ్చారు. మీకు ఖచ్చితంగా మీకు ఏ అవసరాలు ఉన్నాయో అవి తీర్చడానికి నా సాయశక్తిగా కృషి చేసే మనిషి ఖచ్చితంగా చేసి చూపిస్తాను. గతంలో అదేవిధంగా చేస్తాం, మళ్ళీ అదేవిధంగా అంతకంటే ఆలోచన చేయండి. 5 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రజలు తప్పు చేసి 151 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. నాశనం చేశాడు రాష్ట్రాన్ని. 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు. విడిపోయిన రాష్ట్రం మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే అది ఇటుకిటికి పేర్చి నూతనంగా నిర్మాణం చేస్తూ ఉంటే లిట్ట నిలువునా చంపేశాడు. రాజధానితో సహా మన జిల్లాలో మనం కట్టుకున్న అమరావతి రాజధాని లేకుండా చేశాడు. ఇవాళ రాజధాని ఏదని చదువుకునే పిల్లలు అడిగినా కూడా ఈ రాష్ట్రానికి లేదని చెప్పాలి. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చాడు. దోపిడీ తప్ప రెండో ఆలోచన లేదు. హత్యలు, సొంత తండ్రి చావును అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. పోయిన ఎన్నికల ముందు సొంత బాబాయిని చంపించి ఇవాళ అధికారంలోకి వచ్చాడు. ఇది నేననే మాట కాదు, ఎవరంటున్నారు? నేననే మాట కాదు, వాళ్ళ చెల్లి అంటుంది. చెరుమిల జగనన్న వదిలిన బాణం ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి రాష్ట్రం అంతా తిరిగింది అమ్మాయి. ఆయన జైల్లో ఉంటే ఇవాళ అమ్మాయి చెప్తుంది మా అన్నయ్య ఎటువంటి వాడు అనేది. అర్థం చేసుకోండి, రాష్ట్రం నాశనం అయిపోయింది. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గురించి ఆలోచించడం, 20 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఎలా ఉండాలని ఆలోచించడం. సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చేదానికంటే 4 రెట్లు అదనంగా ఇస్తాం. బీసీ కాలనీలో ఉన్నానని 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాను. 50 ఏళ్ళకే పెన్షన్ 4,000 ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలి ఎట్లా ఇవ్వాలి ఏంటంటే. చంద్రబాబు నాయుడు గారు ఆపితే ఆయన ఏం చెప్తున్నాడు? బుద్ధి తక్కువ ఎవడన్నా అంటారా? ప్రతిపక్షంలో ఉన్నాం మేము. 151 సీట్ల నుంచి నీకు గెలిపిస్తే ఎన్నికల సమయంలో పెన్షన్ ఏ విధంగా పంపిణీ చేయాలి నీకు తెలియదా? నీకు చేత కాదా? నీకెందుకు ముఖ్యమంత్రి పదవి ఏడవన్నా? నువ్వు ఒక సిస్టంలో పోయే దాన్ని సిస్టమ్ ఎలా బ్రేక్ చేస్తావు? నువ్వే చేయించావు. నీ అధికారులు చీఫ్ సెక్రటరీ ఇంకొకసారి తప్పు అనేది జరగకుండా మరొకసారి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా
కృష్ణప్రసాద్ గారిని 2 సైకిల్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించి ఈ శాసనసభ పంపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతుందని తెనాలి రోటరీ క్లబ్ అధ్యక్షుడు పావులూరి రాంబాబు పేర్కొన్నారు. రోటరీ పర్యావరణ పరిరక్షణ మాసంలో భాగంగా స్థానిక ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం ఉన్నత పాఠశాలలో తెనాలి రోటరీ క్లబ్ నిర్వహించిన పర్యావరణంపై వ్యాసరచన విజేతలకు శనివారం బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ భావితరాలకు వారధులైన విద్యార్థులు ఇప్పటి నుండే పర్యావరణ పరిరక్షణకు ఉపక్రమించాలని, రానున్న కాలంలో వాతావరణంలో ఏర్పడే పెనుమార్పుల వల్ల కలిగే నష్టాలను నివారించడానికి ముందుగా మొక్కలను పెంచాలని సూచించారు. రోటరీ డిస్ట్రిక్ట్ న్యూ క్లబ్ చైర్పర్సన్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాసరచన పోటీలలో గెలుపొందిన జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానం పొందిన అమల, ద్వితీయ బహుమతి పొందిన షేక్ సిద్దిక్, 3వ బహుమతి పొందిన పి మేఘన, సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి కె ప్రసంగి, ద్వితీయ బహుమతి కె శైని, తృతీయ బహుమతి సిహెచ్ నవీనలకు రోటరీ క్లబ్ బహుమతులను అందించారు. వీరితో పాటు వ్యాసరచన పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతిగా పరీక్షా ప్యాడ్లను బహుకరించారు. కార్యక్రమంలో సెక్రటేరియన్ వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ ఈదర శ్రీనివాసరావు, సభ్యులు ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులందరికీ రోటరీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ రోటరీ క్లబ్ అనేది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటుంది. ఇంతకుముందు మన స్కూల్కి సంబంధించి స్కూల్ యూనిఫామ్ అయితేనేమి, బుక్స్ అయితేనేమి, అట్లానే ఈ మధ్య మీకు కొంతమంది ఆడపిల్లలకి సైకిళ్ళు కూడా ఇచ్చాము. సైకిళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారైనా రోటరీ క్లబ్ తరఫున. అట్లానే బెంచీలు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటాం. ఎందుకంటే ఇదేదో మీరు కొనుక్కోలేరనో కాదు, మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ఈ కార్యక్రమాలు చేస్తుంటాం. పర్యావరణ పరిరక్షణ మీద వ్యాసాలు రాసిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేపటి నుంచి మీరు ఈ రోజు నుంచే అనుకుంటాం మీరందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అందరూ బాగా రాయాలని కోరుకుంటూ మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున ఈ పర్యావరణ పరిరక్షణ భాగంగా ఇక్కడ మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాస్టర్ గారిని ఇక్కడ వచ్చి కలవడం జరిగింది. వెంటనే వారు అంగీకారం తెలిపారు. మరి వారిలో 2 కేటగిరీలుగా 6, 7 క్లాసులకు పోతుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. అట్లాగే 8, 9 క్లాసులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు కూడా వాళ్ళకి ఇచ్చారని చెప్పని కాకుండా మీరు కూడా బాగా చదువుకుని బాగా పైకి రావాలని చెప్పి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక గాంధీ చౌక్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం పంపిణీ చేశారు. జనసేన పార్టీ నాయకులు సాయి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిడుగు తులసి, జట్టి వెంకటేశ్వర, గుణ, డివిఎస్కే నాయుడు, సాయి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి జన్మదిన సందర్భంగా 60వ జన్మదిన సందర్భంగా తెనాలి గాంధీ చౌక్లోని భవన కార్మికులు అందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మనోహర్ గారి ఈ పుట్టినరోజు మరీ విజయవంతంగా సాగాలని అంతా ముందుగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై నాదెండ్ల. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా భవన కార్మికులకి అన్నదానం చేయబడుతున్నది గాంధీ చౌక్ నందు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనోహర్ గారిని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు. జై నాదెండ్ల, జై జనసేన. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకులు గాలం వేణు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్ కుమారుడు నాదెండ్ల మిత్తుల్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమ అభిమాన నాయకుని జన్మదినం సందర్భంగా అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని పార్టీ నాయకులు తెలిపారు. తొలుత కేక్ కట్ చేసి నాదెండ్ల మనోహర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తోటకూర రమణారావు, వల్ల మురళి, ఆమిశెట్టి వాసు, పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్
మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మనోహర్ గారి కుమారుడు మిత్రులకి స్వాగతం చెప్తూ జన సైనికులందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం. మరి తెనాలికి అభివృద్ధి జరిగింది అంటే 2004 నుంచి 2014 వరకు నవ్వుతున్న భవిష్యత్ అనే విధంగా తెనాలి పట్టణాన్ని, తెనాలి నియోజకవర్గాన్ని, అలాగే కొల్లిపర మండలంలో కానివ్వండి, తెనాలి రూరల్ మండలంలో కానివ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసినటువంటి మనోహర్ గారికి, అదేవిధంగా పెదరావూరు నుండి నందివెల గ్రామం వరకు మరి ఒక వినూత్నమైన పద్ధతిలో బ్రహ్మాండమైనటువంటి 4 లైన్స్ రోడ్డు ఏర్పాటు చేసి మరి కాలువలో కూడా ఓడలు నిర్మించి కాలుష్యానికి అవకాశం లేకుండా ఏర్పాటు చేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి మా జన సైనికుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెనాలి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి నాదెండ్ల మనోహర్ గారు మరలా జనసేన పార్టీ ద్వారా తెనాలి పోటీ చేయటం మాకెంతో సంతోషకరంగా ఉంది. గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి తెనాలి ప్రజలంతా కూడా నాదెండ్ల మనోహర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని వారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా విన్నపం చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మా మిత్రుడు కుర్రా శ్రీను అన్నదాన కార్యక్రమం దగ్గర మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం పేదలకి. మా నాయకులు నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ సెంటర్లో పెద్దలు రవణరావు గారు, వేణు గారు మరి పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాదెండ్ల మనోహర్ గారి గురించి ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి సభాపతిగా ఉండి ఈ తెనాలి నియోజకవర్గాన్ని ఎంత డెవలప్ చేశారో ప్రజలందరికీ కూడా తెలుసు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు. బుర్రిపాలెం రోడ్లోని గుప్తా కాలేజ్ నందు పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.